హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. పేపర్ విందాం ఈ కార్యక్రమానికి వెల్కమ్. ఈరోజు జనవరి 3. ఈరోజు వివిధ అంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ 3 పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. మొదటగా మనము ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో చూసినట్లయితే ఈనాడులో మొదటగా ముఖ్యంగా ప్రముఖంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం కేసీఆర్ అంటూ ఫోటో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించే ప్రగతికి పునరంకితం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం కేసీఆర్ అంటూ దీనికి సంబంధించినటువంటి న్యూస్ 3వ పేజీలో ఉంది అంటూ ఇవ్వడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, సైన్యాన్ని దించుతా అమెరికాలో గవర్నర్లను హెచ్చరించిన ట్రంప్, హింసాత్మక ఘటనలు దేశీయ ఉగ్రవాదమేనన్న అధ్యక్షుడు అంటూ అమెరికాలో ఇటీవల అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలు మరి హింసాత్మకమైనటువంటి ఘటనల నేపథ్యంలో సైన్యాన్ని దింపుతానని మరి గవర్నర్లను ట్రంప్ హెచ్చరించాడు అంటూ దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా దానికి సంబంధించే ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ జార్జియాలోని అట్లాంటా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ఆందోళనకారులు అంటూ మరి అక్కడ ఆఫ్రో అమెరికన్ అయినటువంటి నల్ల జాతీయుడైనటువంటి జార్జ్ ఫ్లాయిడ్ మృతితోనే అమెరికాలో మాత్రం ఇప్పుడు ఈ నిరసనలన్నిటికీ ఆజ్యం కూడా అతని మృతే. మరి అతని మృతి నుంచి అతను మరణించిన తర్వాత నుంచి చాలా అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా కాస్త అతను ఈ విషయంలో అంటే అతని మాటలు కూడా కాస్త అగ్గికి ఆజ్యం పోసినటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా అక్కడ రోజు రోజుకు పరిస్థితి అయితే ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి అమెరికాలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కాస్త ఈ లాక్డౌన్ నేపథ్యంలో కాస్త ఊరట కలిగించే అంశం ఏంటి అంటే 11 నుంచి శ్రీవారి దర్శనం అంటూ ఒక శుభవార్తనైతే ఇవ్వడం చూడవచ్చు. ఏంటంటే 11 నుంచి శ్రీవారి దర్శనం, 8 నుంచి ప్రయోగాత్మక పరిశీలన అంటూ ఇవ్వడం జరిగింది. మరి తిరుమల తిరుపతి శ్రీవారి యొక్క దర్శనాలు అనేవి 11వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయని ముందుగా ఈ 8వ తారీఖు నుంచి ఈ టీటీడీ ఎంప్లాయీస్తో పాటు అక్కడ తిరుమలలో ఉన్నటువంటి లోకల్ వాళ్లకు స్థానికులకు ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించనున్నారు అంటూ ఇక్కడ దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే ఉస్మానియా వైద్య కళాశాలపై కరోనా పంజా, 12 మంది పీజీ విద్యార్థులకు వైరస్, 284 మంది క్వారంటైన్కు అంటూ మరి ఉస్మానియా వైద్య మెడిసిన్ కాలేజీలో కరోనా వ్యాప్తి చెందుతుంది. 12 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకిందంటూ దానికి సంబంధించినటువంటి న్యూస్ను ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి కరోనాకు సంబంధించి టేబుల్ ప్రతిరోజు ఇస్తున్నటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి అనే విషయం కనుక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే కొత్త కేసులు 67,410 ఉండగా నమోదు కాగా మొత్తము కేసుల సంఖ్య అయితే 64,30,606 చేరడం జరిగిందండి. మొత్తం మరణాలు 3,79,679 మరణాలు సంభవించాయి ఇప్పటి వరకు. మరి మన దేశంలో కనుక చూసినట్లయితే కొత్త కేసులు నిన్న ఒక్కరోజే 8,171 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసులు 1,98,706 అంటే దాదాపు 2 లక్షల వరకు చేరుకోవడం జరిగింది. మరి మొత్తం మరణాలు కనుక చూసినట్లయితే 5,598 మరణాలు నిన్నటి వరకు చోటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ విషయానికి వచ్చేసినట్లయితే నిన్న ఒక్కరోజే 99 కేసులు నమోదు కావడం జరిగింది కొత్త కేసులు. మరి మొత్తం కేసుల సంఖ్య కనుక చూసినట్లయితే 2,891కి తెలంగాణలో మొత్తం కేసులు చేరుకున్నాయి. మరి మొత్తం మరణాలు కనుక చూసినట్లయితే తెలంగాణలో 92 మరణాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసినట్లయితే నిన్న ఒక్కరోజే కొత్త కేసులు 115 కొత్త కేసులు నమోదు కాగా
మొత్తం కేసుల సంఖ్య 3791కి చేరింది. మరణాలు 64 ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయాల్లో కనుక చూసినట్లయితే నిన్న కొత్త కేసుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కొత్త కేసులు నమోదు కావడం జరిగింది. మరి మొత్తం కేసుల సంఖ్య విషయంలో కనుక కూడా చూసినట్లయితే తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం కేసులు ఎక్కువగా ఉన్నాయి. మరణాల విషయాల్లో మాత్రము దీనికి పూర్తి రివర్స్గా ఉంది. మరణాలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నాయి. తెలంగాణలో 92 మరణాలు ఉండగా నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో 64 మరణాలు సంభవించాయి. నెక్స్ట్ దీనికి చూసినట్లయితే సవరణం అంటూ ఈ కేంద్ర విద్యుత్ చట్టంపై కేసీఆర్ గుస్స, అది పూర్తిగా ప్రజా వ్యతిరేకం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం, వెంటనే ఉపసంహరించుకోండి, ప్రధాని మోడీకి సీఎం ఘాటు లేఖ అంటూ ఒక న్యూస్ని ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ యొక్క విద్యుత్ చట్టంపై ఒక బిల్లును తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే రుణ ప్రణాళిక మారనుందా అంటూ ఇవ్వడం జరిగింది. అంటే నియంత్రిత సాగుతో రైతులకు బ్యాంకులు అదనపు నిధులు ఇవ్వాలి, వానాకాలం సీజన్ అంచనా రూ. 33,000 కోట్లు, కొత్త విధానంతో పత్తి, వరికి అందజేయాల్సిన రుణాలే 39,900 కోట్లు అంటూ దీనికి సంబంధించి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ జలదీక్షలు భగ్నం, ముఖ్య నేతలంతా గృహ నిర్బంధం, ఉత్తమ్ జానా కోమటిరెడ్డిలను అడ్డుకున్న పోలీసులు, ఖమ్మం పీసీసీ కార్యాలయంలో బట్టి దీక్ష, 4న మంజీరా, 6న గోదావరి ప్రాజెక్టుల సందర్శన, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటన అంటూ దీనికి సంబంధించినటువంటి న్యూస్ 3వ పేజీలో ఉందంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూస్తే నల్గొండ జిల్లా చింతపల్లి ఠాణాలో పోలీసు నిర్బంధంలో ఉన్న జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి అంటూ వారికి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ ప్రచురించడం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే భారత్ పట్ల నమ్మకం పెరిగింది, మన పారిశ్రామిక రంగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, సిఐఐ వార్షికోత్సవ సదస్సులో మోడీ అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన న్యూస్ 11వ పేజీలో ఉందంటూ పేర్కొనడం జరిగింది. అంటే ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో భారత్ పట్ల నమ్మకం పెరిగిందని, దీన్ని పారిశ్రామిక రంగం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అంటూ నరేంద్ర మోడీ ఈ యొక్క సిఐఐ వార్షికోత్సవ సదస్సులో పేర్కొన్నారంటూ దానికి సంబంధించిన న్యూస్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఇది నిన్న ఈ యొక్క సింగరేణి పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నటువంటి సింగరేణి ఓసిపి 1 గన్లో జరిగినటువంటి పేలుల్లో 4 మృతి చెందారు, 4 కార్మికుల దుర్మరణం అంటూ నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించిన న్యూస్ ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే రాజేంద్ర నగర్లోనే చిరుత, సీసీ కెమెరాల్లో మళ్ళీ కనిపించిన వైనం, ఆ ప్రాంతాల్లో భయం అంటూ ఇవ్వడం జరిగింది. గ్రేహౌండ్స్ ఫైరింగ్ రేంజ్ పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి సీసీ కెమెరాల్లో కనిపించిన చిరుత అంటూ మరి రాజేంద్ర నగర్లో చిరుత సంచారం ఉంది అంటూ దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనం కార్టూన్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇది సంగతి కార్టూన్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనము చూస్తే గుజరాత్ జూలో జంతువులకు ఏసీలు, కూలర్లు అంటూ ఇచ్చేసి ఇక్కడ ఒక సింహం ఉండి, జూలో ఉన్నటువంటి సింహం ఉండి పైన ఒక కూలర్ పెట్టినట్లుగా ఉండి పక్క నుంచి వస్తున్నట్టు, అంటే తన క్యూరేటర్ ఉంటారు కానీ అతన్ని పక్కన ఇవ్వడం చిత్రంలో చూడొచ్చు మనము. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఈ సింహము అక్కడ ఉన్నటువంటి మనిషిని అడుగుతున్నట్లుగా, ఏ మనిషి ఫ్రిడ్జ్ కూడా పెట్టు, తాగే నీళ్ళు మరీ వేడిగా ఉన్నాయి అంటూ అతను అడుగుతున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు. అంటే ఈ గుజరాత్లో జూలలో మరి ఎండాకాలం నేపథ్యంలో వారికి అక్కడ ఈ జూలో కూడా కూలర్లు, ఏసీలు పెట్టారని, మరి వాటితో పాటు ఏసీలు, కూలర్లే కాకుండా నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ కూడా పెట్టాలి అంటూ సింహం అతన్ని అడుగుతున్నట్లుగా ఈ కార్టూన్లో ఇది సంగతులు ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. తర్వాత అంశం మనం చూస్తే సెకండ్ పేజ్లో కనుక చూసినట్టయితే మెయిన్గా ఈ సైన్యాన్ని దించుతా అంటూ అమెరికాకు సంబంధించినటువంటి అంశాలే ఇక్కడ ప్రముఖంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటనను నిరసిస్తూ ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ చూడండి, అక్కడ వారి యొక్క చేతులు వెనక్కి కట్టి ఉంచినటువంటి ఘటన మనం
కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే మరి అదే పోలీసులు మరికొన్ని నగరాల్లో ఈ నిరసనకారులకు సంఘీభావం కూడా తెలుపుతున్నారు. మరి అదేంటి అని కనుక చూసినట్లయితే సోమవారం ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై అట్లాంటాలో చేపట్టిన ప్రదర్శన సందర్భంగా నిరసనకారులకు సంఘీభావం ప్రకటిస్తూ మోకరిల్లిన పోలీసులు అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవైపు ఇక్కడ కొన్ని ఏరియాల్లో ఈ నిరసనకారుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కూడా వీరికి ఈ నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావం తెలుపుతున్నారు. వారికి మోకాళ్ళపై కూర్చొని వారికి సంఘీభావం తెలుపుతున్నారు అంటూ దీంట్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే ఇవన్నీ మనకు ఫస్ట్ పేజ్లో చెప్పుకున్న వాటి అంశాలు ఇక్కడ కంటిన్యూషన్ అయితే చేయడం జరిగింది సెకండ్ పేజ్లో ఈనాడు. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ పేజ్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించిన అంశాలు మెయిన్గా ఇవ్వడం జరిగింది. ప్రగతికి పునరంకితం రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ అంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దేశానికి ఆదర్శం రాష్ట్ర అభివృద్ధి కేటీఆర్ అంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి సిరిసిల్లలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తున్నారంటూ దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ కూడా మీకు చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్లో జాతీయ జెండా ఎగరవేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఫోటోను పెద్దగా ఇక్కడ ఇవ్వడం అయితే చూడొచ్చు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్ముడికి నివాళి అర్పిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ వారికి సంబంధించిన ఈ అసెంబ్లీ ఆవరణలో వారు పాల్గొన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఈ సందర్భంగా ప్రముఖులు ప్రధాని, అదేవిధంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తర్వాత కేంద్ర మంత్రులు హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తర్వాత సినీ నటుడు చిరంజీవికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు, రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు కూడా ఇక్కడ వారి యొక్క ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తుంది, సీఎంతో గవర్నర్ అంటూ గవర్నర్ తమిళిసై సీఎం గవర్నర్ కేసీఆర్తో తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమంలో చరిత్రలో నిలుస్తుందంటూ అన్నారంటూ దానికి సంబంధించి న్యూస్ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా దీంట్లో కాస్త ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే జూన్ 2 రోజే ప్రస్తుత తెలంగాణ గవర్నర్ అయినటువంటి తమిళిసై యొక్క పుట్టినరోజు కూడా జూన్ 2 కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తన యొక్క పుట్టినరోజు 2 కూడా ఒకటే రోజు కావడం తనకు సంతోషంగా ఉంది అంటూ గవర్నర్ తమిళిసై పేర్కొంటున్నారంటూ దానికి సంబంధించి కూడా మనం చూడవచ్చు. ఇక్కడ గోపూజ నిర్వహిస్తున్న గవర్నర్ తమిళిసై అంటూ ఆ న్యూస్కి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ తెలంగాణ భవన్లో కేశవరావు అదేవిధంగా మధుసూనాచార్యులు మాట్లాడుతున్నారు అంటూ దానికి సంబంధించిన అంటే మధుసూనాచారి అంటే తెలంగాణ శాసనసభ మొట్టమొదటి స్పీకర్. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత అయినటువంటి కె కేశవరావు తెలంగాణ భవన్లో ఈ జెండాను ఎగరవేశారంటూ దానికి సంబంధించిన న్యూస్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర క్రీడా అదేవిధంగా సాంస్కృతిక అబ్కారీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ అమరుల యాదిలో కన్నీటి సుడులు అంటూ ఈ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని గుర్తుకు చేసుకుంటూ ఉద్వేగానికి లోనై కంటనీరు పెట్టుకున్నారు అంటూ ఈ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ ఉద్యమకారులను అమరులను తలుచుకుంటూ ఉద్వేగానికి లోనై కంటనీరు పెట్టుకున్నారంటూ ఒక న్యూస్ కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్ జలదీక్షలు భగ్నం అంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ జలదీక్షలకు సంబంధించిన వాటిని భగ్నం చేసిందంటూ వాళ్ళకి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఖమ్మం డీసీసీ కార్యాలయంలో జరిగిన జలదీక్షలు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిని వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు అంటూ వారిని ఎక్కడెక్కడ కట్టడి చేశారు, వారి యొక్క దీక్షలు భగ్నం చేశారు అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. వారికి సంబంధించిన వాయిస్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ళైన ప్రాజెక్టులు పూర్తి కాలేదు ఉత్తమ్, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు జానారెడ్డి, ఏపీ జీవో ప్రభుత్వ వైఫల్యమే కోమటిరెడ్డి అంటూ కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వాయిస్ కూడా ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే 6 ఏళ్ల పాలనలో ఒరిగింది ఏమీ లేదు సంజయ్ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే
ఈ గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద అక్కడ నివాళులు అర్పించిన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారని, మరి ఈ 6 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని, ఈ రైతు బంధు సహా తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాల నిధులు కేంద్ర ప్రభుత్వానేనని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు అని బండి సంజయ్ పేర్కొన్నారంటూ దానికి సంబంధించిన న్యూస్ను కూడా ఇక్కడ ఈనాడు కవర్ చేయడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ అభివృద్ధికి అడ్డుగా ప్రగతి భవన్ కోదండరాం అంటూ తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కోదండరాం గారి యొక్క ఈ వాయిస్ని ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు మనము. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని కోదండరాం అన్నారని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రగతి భవన్ అనేది ఆటంకంగా మారింది అని అన్నారంటూ ఇవ్వడం జరిగింది. జయశంకర్ చెప్పినట్టు రాష్ట్రం వచ్చాక అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు అంటూ ఈ సందర్భంగా జయశంకర్ సార్ యొక్క చెప్పినటువంటి మాటలను కూడా కోదండరాం సార్ గుర్తు చేశారంటూ ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం చేయొచ్చు. మనం చూసినట్లయితే జయశంకర్ సార్ కూడా ఉద్యమ కాలంలో చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం గొప్ప కాదు, సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడమే గొప్పతనం, అదే చాలా కష్టమైనటువంటి పని అని చెప్పిన విషయాలు చాలామందికి కూడా గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు అయితే నెరవేరడం లేదని కోదండరాం అన్నారంటూ దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ అపర నిజాంలా కేసీఆర్ నారాయణ అంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి అయినటువంటి నారాయణ సీఎం కేసీఆర్ను విమర్శించినటువంటి అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. సీఎం కేసీఆర్ అపర నిజాంలా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు అంటూ అతను అన్నాడంటూ దానికి సంబంధించిన ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈనాడు ఎడిట్ పేజీ కనుక చూసినట్లయితే అట్టుడుకుతున్న అగ్రరాజ్యం అంటూ అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ నిరసనలో ఆందోళనలకు సంబంధించిన విషయాన్ని ఇక్కడ వివరించవచ్చు. నెక్స్ట్ కొత్త పదంలో ఎగుమతి రథం సవాళ్ళు సృష్టించే అవకాశాలు అంటూ ఒక ఆర్టికల్ కూడా మనం చూడవచ్చు. అంటే ఈ కరోనా నేపథ్యంలో మరి ఎక్స్పోర్ట్ అనేది కొత్త వేలో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాని ఎలాంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ ఇక్కడ విబిఎస్ఎస్ కోటేశ్వరరావు గారి యొక్క ఆర్టికల్ మనం ఇక్కడ కొత్త పథంలో ఎగుమతి రథం అంటూ చూడవచ్చు. నెక్స్ట్ తర్వాత చూస్తే ముప్పు తప్పించే వ్యూహం కరువు పరిశ్రమల తప్పటడుగులు అంటూ బిఎస్ రామకృష్ణ గారి ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఈ ఇటీవల కనుక చూసినట్టయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ కొన్ని అంటే పరిశ్రమలు కొన్ని సూచనలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్ల పరిశ్రమల్లో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మరి దానికి సంబంధించి ఇలాంటి ఘటనలు అంటే ఇటీవల కనుక చూసినట్టయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన కనుక చూసినట్టయితే అలాంటి చోటు చేసుకోకుండా ఉండడం కోసము ఎలాంటి ఒక వ్యూహం అనేది ఉండాలి అంటూ అది కరువైంది అంటూ దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇక్కడ కూడా చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ భారత్ నేతృత్వంలో మహమ్మారిపై పోరు వ్యాక్సిన్ తయారీకి కృషి అంటూ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ CEO అయినటువంటి మార్క్ సుజ్మాన్ గారి యొక్క ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈనాడులో. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఈనాడులో మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి ఆనిముత్యం సంబంధించి కనుక మనం చూసినట్లయితే నిత్యం కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం వరిస్తుంది స్వామి వివేకానంద అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిరోజు పని చేసుకుంటూ వెళ్తే ఒకవేళ ఇప్పటికిప్పుడు రిజల్ట్ రాకపోయినా ఎప్పటికైనా సక్సెస్ అనేది వస్తుంది అంటూ స్వామి వివేకానంద చెప్పినటువంటి మంచి మాటలు మనం అక్కడ చూడవచ్చు. నెక్స్ట్ మరి పద్యంలో కనుక చూసినట్లయితే రోజుకో పద్యం కూడా మనం చెప్పుకుంటున్నాం. అంటే ఈనాడులో ఇచ్చినటువంటి పద్యాన్ని కనుక చూసినట్లయితే చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోన నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత గాదయ విశ్వదాభిరామ వినుర వేమ. అంటే చెవిలో చిన్న రాయి ఉన్నా కూడా చెప్పులో చిన్న రాయి ఉన్నా కూడా నడవలేం. అదేవిధంగా చెవి దగ్గర ఈగ కనుక శబ్దం చేస్తూ ఉంటే ఆ చికాకును కూడా భరించలేం. మరి కంట్లో నలక పడినట్టయితే అది బయటికి తీసేదాకా కంటి రెప్పను కూడా వేయలేం. మరి కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే
ఆ నొప్పి అంతా ఇంత కాదు. అదేవిధంగా ఇంట్లో శాంతి అనేది లేకుండా నిత్యం గొడవలు కనుక ఉంటే ఆ బాధలు భరించడం కూడా చాలా కష్టం అంటూ ఈ పద్యం యొక్క భావం. మనం చూడండి, చెప్పులో చిన్న రాయి ఉన్నా కూడా మనం అడుగు తీసి అడుగు వేయలేం. అదేవిధంగా చెవి దగ్గర జోరుగా కనుక గొయ్యి అని కనుక సౌండ్ చేస్తుంటే ఆ శబ్దాన్ని కూడా మనం భరించలేం. ఇక మన కంట్లో కనుక నలకబడితే ఆ బాధ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో చూస్తుంటాం. ఎంత అది చిన్నదైనా కూడా తీసేంత వరకు కూడా ఎంతో నరకాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆ నొప్పి కూడా మనకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసు. ఈ విధంగా ఇంట్లో కూడా శాంతి అనేది లేకుంటే నిత్యం గొడవలు ఘర్షణలు కనుక జరిగితే ఆ బాధలు కూడా భరించడం కష్టం అని ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ తర్వాత అంశం మనం చూస్తే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈనాడు బిజినెస్ పేజీలో కనుక చూసినట్లయితే 50,000 కోట్ల ప్రోత్సాహకాలు, మొబైల్ దిగ్గజాలను ఆకట్టుకునేందుకే స్థానిక కంపెనీలకు ఊతం, ఎలక్ట్రానిక్స్ తయారీకి దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం అంటూ మరి ఈ మొబైల్ పరిశ్రమను, దేశీయ మొబైల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 50,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చారు అంటూ దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే బిజినెస్ పేజీలో మిగతా మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అయితే ఏం లేవు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ముంచుకొస్తున్న నిసర్గ, నేడు ముంబై, గుజరాత్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు అంటూ ఈ నిసర్గ తుఫాన్ అనేది వస్తుంది, దానివల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అంటూ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అంటే భారత వాతావరణ విభాగం హెచ్చరించింది అంటూ మనం చూశారు. మరి ఇటీవల కనుక చూసినట్టయితే మహారాష్ట్ర, ఈ రాజస్థాన్ వంటి, గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా ఈ అంఫన్ తుఫాన్తో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ నిసర్గ అనే తుఫాను కూడా ముంచుకొస్తుంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే భారత్పై నమ్మకం పెరిగింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సిఐఐ 125వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగం అంటూ ఇవ్వడం జరిగింది. మరి కరోనా నేపథ్యంలో భారత్పై నమ్మకం పెరిగిందని, మరి దీన్ని పారిశ్రామిక రంగం సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ నరేంద్ర మోడీ ఈ యొక్క సిఐఐ 125వ వార్షికోత్సవంలో పేర్కొన్నారంటూ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. మరి చూసాం కానీ ఇటీవల ఈ కరోనా నేపథ్యంలో మనకు ట్రంప్ కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం మన భారత్ను అభ్యర్థించడం ఇవి కూడా చూసాం. మరి ఈ కరోనా నేపథ్యంలో ఇప్పుడు భారత్పై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగిందని, దీన్ని పారిశ్రామిక రంగం కనుక ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ నరేంద్ర మోడీ ఈ సిఐఐ వార్షికోత్సవంలో మాట్లాడారంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే G7 సదస్సుకు విచ్చేయండి, మోదీని ఆహ్వానించిన ట్రంప్, చైనా సరిహద్దుల్లో వివాదం పైన ఫోన్లో సమాలోచనలు అంటూ ఈ G7 సమ్మిట్కు ప్రధాని మోడీని ట్రంప్ ఆహ్వానించారంటూ దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇది చైనా భారత్ మధ్య నెలకొన్న ఈ సరిహద్దు వివాదానికి మనకు చూసినట్లయితే తూర్పు లదాఖ్లో భారీగా చైనా బలగాలు, భారత వైఖరిలో వెనకడుగు ఉండదు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి అంటూ అంటే ఈ చైనాతో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ సరిహద్దు వివాదంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయదు అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చెట్టుకు కట్టి యువకుడి సజీవ దహనం, ఉత్తరప్రదేశ్లో దారుణం అంటూ ఒక న్యూస్ని అయితే ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు ఈనాడులో. నెక్స్ట్ చూస్తే మరి సియోల్ చుట్టూ మళ్ళీ ఆంక్షలు, కరోనా ఉధృతి నేపథ్యంలో అప్రమత్తత. అక్కడ ఈ దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సియోన్లో మళ్ళీ కరోనా అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తుందంటూ న్యూస్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ 2 లక్షలకు చేరువలో దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, వరుసగా 3వ రోజు 8,000కు పైగా కొత్త కేసులు అంటూ మరి దేశంలో ఈ కరోనా ఉధృతి రోజు రోజుకు వ్యాప్తి అనేది ఎక్కువ అవుతుంది అని అంటూ ఇచ్చే న్యూస్ అయితే ఇవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జెసికా లాల్ హత్య కేసులో మనుశర్మ విడుదల, ముందస్తు విడుదలకు ఢిల్లీ గవర్నర్ ఆమోదం అంటూ ఈ మోడల్ అయినటువంటి, అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మోడల్ జెసికా లాల్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షణ అనుభవిస్తున్నటువంటి మనుశర్మ సోమవారం విడుదలయ్యారని దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తాం. ఆయన కనుక ఎవరు కనుక చూసినట్టయితే ఈ మనుశర్మ కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి వినోద్ శర్మ యొక్క కుమారుడు. ఈ
ఈ ఢిల్లీ ప్రభుత్వ సిఫార్సు మేరకు 19 మంది ఖైదీల ముందస్తు విడుదలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి అనిల్ బైజల్ యొక్క ఆమోదం పొందడం జరిగింది. దానిలో భాగంగా మనోజ్ శర్మ విడుదల అయ్యారంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే అనుకున్న సమయానికి రఫేల్ అందిస్తాం, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ అంటూ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 3 రాష్ట్రాలకు బీజేపీ కొత్త సారథులు అంటూ ఈ 3 అంటే ఢిల్లీకి అదేష్ కుమార్ గుప్తాను, అదేవిధంగా ఛత్తీస్గఢ్కు విష్ణుదేవ్ సాయి, మణిపూర్కు ఎస్ తికేంద్ర సింగ్లను పార్టీ అధ్యక్షులుగా నియమించారంటూ న్యూస్ని అయితే ఇక్కడ కూడా మనం బీజేపీ పార్టీ అధ్యక్షులు నియమించారంటూ న్యూస్లో వచ్చి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కోవిడ్-19 రోగులకు రెమిడెసివిర్ వాడొచ్చు అంటూ ఈ యాంటీవైరల్ ఔషధమైనటువంటి రెమిడెసివిర్ను భారత్లో మార్కెటింగ్ చేసేందుకు అమెరికా ఔషధ కంపెనీ అయినటువంటి గిలీడ్ సైన్సెస్కు మన దేశానికి చెందినటువంటి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే శీతాకాలం కరోనా కాలమే, సీజనల్గా విజృంభించనున్న కోవిడ్-19 మహమ్మారి అంటూ ఈ ఆస్ట్రేలియా చెందినటువంటి శాస్త్రవేత్తల పరిశోధనలో మరి శీతాకాలంలో కరోనా అనేది విజృంభిస్తుంది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే ఈనాడు ఛాంపియన్ పేజీలో కనుక చూసినట్లయితే జూలై 8 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఇంగ్లాండ్ విండీస్ తొలి టెస్ట్తో మొదలు అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఈ జూలై 8 నుంచి ఈ ఇంగ్లాండ్ విండీస్ తొలి టెస్ట్ అనేది ప్రారంభమవుతుంది. అంటే ఇప్పటివరకు ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మరి క్రికెట్ అభిమానులంతా కూడా నిరాశలో ఉన్నటువంటి సమయంలో ఈ జూన్ 8 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమవుతుంది అంటూ న్యూస్ని అయితే ఇక్కడ జరగవచ్చు. మరి ముఖ్యంగా దీంట్లో మరి జూలై 8 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు, కానీ దీంట్లో మరి స్టేడియాల్లోకి అయితే ప్రేక్షకులను రానివ్వరండి. కేవలం అక్కడ ఈ ప్రేక్షకుల బదులు కేవలం మనము అక్కడ కొన్ని బొమ్మలు పెట్టి కేవలం ఆటను మాత్రం ఆడిస్తారు అంటూ ఇక్కడ న్యూస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఖేల్ రత్న రేసులో సురేఖ అంటూ ఇవ్వడం జరిగింది. మరి ఈ మనకు ఖేల్ రత్న అవార్డు కోసము తెలుగు ప్లేయర్ అయినటువంటి ఆర్చరీ ప్లేయర్ అయినటువంటి జ్యోతి సురేఖను నామినేట్ చేయడం జరిగింది అంటూ న్యూస్ని ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ అయినటువంటి రాణి రాంపాల్, తర్వాత రెజ్లర్ వినేష్ పోగాట్, టీటీ ప్లేయర్ అయినటువంటి మణికా బత్రాను కూడా ఈ ఖేల్ రత్న అవార్డు కోసం సిఫార్సు చేశాయంటూ దీంట్లో న్యూస్ అయితే కూడా మనం చూడవచ్చు. తర్వాత అంశం కనుక మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇది ఎన్ఐఎన్ శాస్త్రవేత్తకు ఏఎస్ఎన్ పురస్కారం అంటూ హైదరాబాద్కు చెందినటువంటి ఐసీఎంఆర్ తర్వాత ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావు ఎం గన్నవరపు అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ పురస్కారం అందుకున్నారంటూ న్యూస్ మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే దేశానికి విద్యా దిక్సూచిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై అంటూ న్యూస్ని ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. మ్యాక్సిమంగా మనం దీంట్లో చూస్తే దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ కనుక చూస్తే కొత్త ప్రాజెక్టుల వివరాలు ఇవ్వండి, 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన, 4వ సమావేశం అజెండా అందజేత అంటూ చూడవచ్చు. మరి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే మరి తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాల నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాలు కూడా ఈ కొత్త ప్రాజెక్టులు ఏమేమి చేపట్టారు ఏంటి అనే దాని విషయంలో వివరాలు ఇవ్వాలని 2 రాష్ట్రాలకు సూచించింది అంటూ దీనికి సంబంధించిన న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ 4వ ఈ కృష్ణా బోర్డు సమావేశం అనేది ఉంటుంది అంటూ హైదరాబాద్లో ఈ 4వ కృష్ణా బోర్డు సమావేశం నిర్వహిస్తారు అంటూ దానికి సంబంధించిన అజెండాలో ఉన్నటువంటి అంశాలు కూడా ఇక్కడ పేర్కొనడం చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యం, అనుమతి లేకుండా కేసీఆర్ వద్దకు చొచ్చుకు వెళ్ళిన యువకుడు అంటూ న్యూస్ చూడవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో సీఎం కేసీఆర్ వద్దకు ఒక యువకుడు హనుమంత నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి చొచ్చుకెళ్ళాడు అంటూ అతను యాక్చువల్గా ఒక డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీలో విపత్తు స్పందన దళంలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి అతను మరి 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదేవిధంగా తనకు ఉద్యోగం ఇప్పించాలని సీఎం కేసీఆర్ను ప్రత్యక్షంగా కలిసి కోరాలనే ఒక నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారంటూ ఒక న్యూస్లో ఇవ్వడం జరిగింది. దీంతో
అంటే ఈ భద్రతా వైఫల్యం అనేది కనిపిస్తుంది అంటూ ఇచ్చే ప్రయత్నం అయితే చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే 5,000 పడకలకు ప్రాణవాయువు, గాంధీ టిమ్స్లో 1000 చొప్పున, మిగతావి బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్న TSMSIDC అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ పౌరులపైకి సైన్యమా, వివాదాస్పదమవుతున్న ట్రంప్ వైఖరి అంటూ అమెరికాలో చోటు చేసుకున్న అంశాలకు సంబంధించి మరి సైన్యం దింపుతామని ట్రంప్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన ట్రంప్ వైఖరి అనేది వివాదాస్పదంగా మారింది అంటూ చూడవచ్చు. మరి ఈ మధ్యలో నేషనల్ గార్డ్స్ను కూడా ప్రజలపైకి ప్రయోగించాలని ట్రంప్ అన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ నేషనల్ గార్డ్స్ అంటే ఎవరు ఏంటి అని దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇక్కడ ఈనాడు ఇచ్చే ప్రయత్నం అయితే చూడొచ్చు మనము. నెక్స్ట్ మనం దీంట్లో ఈ పేజీలో కనుక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే అంతర్రాష్ట్ర ప్రయాణానికి మాస్కులు అక్కర్లేదు అంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయం, అంటే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి వారు ఇక్కడి నుంచి ఇక అంటే వెహికల్ పాసులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమంగా మనం అన్నీ కవర్ చేసామండి. తర్వాత చివరి పేజీలో కనుక ఈనాడు కనుక చూసినట్టయితే మరో 99 కేసులు, జిహెచ్ఎంసీ పరిధిలోని 77, తాజాగా 4 మరణాలు, 35 మంది డిశ్చార్జి, రాష్ట్రంలో కరోనా బాధితులు 2891 అంటూ కరోనాకు సంబంధించి అయితే ఇక్కడ టోటల్గా వివరాలు అంటే ఎలా పెరిగాయి ఏంటి అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ కరోనా క్యాన్సర్ రోగులకు ప్రత్యేక వార్డు ఈటెల అంటూ మరి క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు కరోనా కనుక సోకితే ప్రస్తుతం వారిని కోవిడ్ బాధితులందరితో కలిపి చికిత్స అందిస్తున్నారని, ఇక నుంచి క్యాన్సర్ రోగులకు కనుక అంటే క్యాన్సర్ ఉన్నవారికి కనుక కరోనా సోకితే వారికి వేరేగా వార్డును ఏర్పాటు చేయనున్నట్లు ఈటెల రాజేందర్ చెప్పారంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ వివరించవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ముఖ్యమంత్రికి తెలంగాణ యాపిల్స్, ప్రగతి భవన్లో అందజేసిన రైతు బాలాజీ అంటూ చూడవచ్చు. మరి చూసాం కానీ రైతు బాలాజీ ఇటీవల అతని యొక్క పేరైతే మార్మోగిపోతుంది. అంటే తెలంగాణ యాపిల్స్ పండించినటువంటి ఈ బాలాజీ కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమరి మండలం ధనోరాకు చెందినటువంటి ఈ బాలాజీ అనే రైతు తన యొక్క స్థలంలో పండినటువంటి యాపిల్ను సీఎం కేసీఆర్కు అందజేశారంటూ ఫోటో సహా ఇవ్వడం అయితే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే రైతు బంధుకు 3,000 కోట్లు, ఆధార్ అనుసంధానం అయితేనే రైతుల ఖాతాల్లో జమ అంటూ మరి ఆధార్ లింకేజ్ ఉంటేనే వారి యొక్క రైతుల ఖాతాల్లోకి ఈ రైతు బంధు అమౌంట్ అనేది పడుతుంది అంటూ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఎంసెట్ సమయాల్లో మార్పు, ఉదయం 9 గంటలకే ప్రారంభం, ఎడ్సెట్ ఐసెట్లకు అమలు అంటూ ఈ ఎంసెట్ అనేది అంటే ఈ సెట్లన్నీ కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతుందని దానికి సంబంధించి న్యూస్ అయితే కూడా అంటే గతంలో 10కు ప్రారంభం అవుతుందని ప్రకటించగా ఇప్పుడు 10 కాదు 9కే అంటే ఒక గంట ముందుగానే ప్రారంభం అవుతుందంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరీక్ష మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా మార్పు చేశారంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ పూర్తిగా డీటెయిల్గా ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ తర్వాత కనుక చూసినట్లయితే ఈ రైల్లో అన్ని రైల్వే స్టేషన్లలో ఆగవు, గోల్కొండ, గోదావరి, రాయలసీమ, ఫలక్నమా, కోనార్క్ స్టాపేజీల కుదింపు 4వ తేదీ నుంచి అమల్లోకి అంటూ మరి ట్రైన్స్ అన్ని స్టేషన్లో ఆగవని, మరి ఆగే స్టేషన్లు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 15లోగా ఇంటర్ ఫలితాలు అంటూ ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్ యొక్క రిజల్ట్స్ను ఈ నెల 15లోగా విడుదల చేయనట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది అంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇవ్వడం జరగవచ్చు. నెక్స్ట్ చూస్తే జర్నలిస్టులకు సాయంపై పరిశీలించండి అంటూ మరి లాక్డౌన్ నేపథ్యంలో వాస్తవంగా కనుక చూసినట్లయితే పోలీసులు, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బందితో సమానంగా జర్నలిస్టులు కూడా చాలా సేవ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా సాయం అందించే విషయంలో పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే సమగ్ర విధానం రూపొందించండి, వలస ఇటుక బట్టీల కార్మికుల తరలింపునకు శ్రామిక రైళ్లు, బోగీలు ఏర్పాటు చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అంటూ ఈ వలస ఇటుక బట్టీల కార్మికుల విషయంలో విధానాన్ని రూపొందించాలంటూ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ చూస్తే ఇది ముఖానికి ప్రాణం పోశారు, వరంగల్లో అరుదైన శస్త్రచికిత్స అంటూ
ఈ వరంగల్‌లో జరిగినటువంటి ఒక ప్రమాదంలో చాలా ఎక్కువగా అంటే రోడ్డు ప్రమాదంలో బాగా తీవ్రంగా గాయపడ్డటువంటి ఈ ధనుంజయ్ అనే వ్యక్తి యొక్క ముఖం బాగా నుజ్జునైనటువంటి ముఖాన్ని ఆపరేషన్ ద్వారా మళ్ళీ ఎలా చేశారంటూ దానికి సంబంధించినటువంటి వరంగల్‌లోని గార్డెన్ ఆసుపత్రిలో నిర్వహించినటువంటి ఆపరేషన్